సింపుల్. గవర్నమెంట్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కోసం మీ కంపెనీ ఒక టెండర్ కొటేషన్ని రెడీ చేస్తుంది. ఐ థింక్ అది నీ భార్య వీణనే ప్రిపేర్ చేస్తుంది అనుకుంటా. అవును, అయితే ఆ టెండర్ కొటేషన్ ఫైల్ని నువ్వు లీక్ చేయాలి రిషి. అలా గనక చేస్తే ఆ నెక్స్ట్ మినిట్లోనే నేను ఇస్తానన్న 10 లక్షలు నీ అకౌంట్లో ఉంటాయి. రాస్కెల్, డబ్బులు కక్కుర్తిపడి మా కంపెనీ కొటేషన్ లీక్ చేస్తాను అనుకున్నారా? కూల్ రిషి, కూల్ కూల్. ఇలా చేయటం వల్ల డబ్బు మాత్రమే కాదు, నీకు పర్సనల్గా ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. టెండర్ కొటేషన్ని నీ వైఫే డబ్బుల కోసం లీక్ చేసిందని నువ్వు అందరినీ నమ్మించగలిగావంటే ఇంకా తను లైఫ్లో నీ ఆఫీసులోకి అడుగు పెట్టదు. ఇదే జరిగితే ఆ వీణ ప్లేస్లో కంపెనీలో అధికారం మొత్తం నీదే అవుతుంది. బాగా ఆలోచించుకో రిషి. డన్. థ్యాంక్ యూ. వీణా, ఈసారి మిస్ కావలే. ఇందాకేమో వర్క్ ఇంట్రెస్ట్ లేదని వెళ్ళాను. ఇప్పుడేమో టెండర్ కొటేషన్ వీణా ల్యాప్టాప్లో ఉంది, దాన్ని కొట్టడానికి వచ్చాను. కానీ వీణా ల్యాప్టాప్కి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఎలా కొటేషన్ కొట్టేయాలి? పైసాకి పనికిరాని కోపాన్ని వీణాకి చూపించి ఇప్పుడు డబ్బులు వచ్చే ఛాన్స్ వస్తే ఎందుకింత ఆలోచించడం? ఏదైతే అదైంది. ఆ కొటేషన్ కొట్టేయాలంటే ఎంతకైనా సరే తగ్గక తప్పదు. ఏదో పెద్ద పని చేస్తున్నట్టు బిల్డప్ కొడుతున్నాడు ఇడియట్. వీణా, కొటేషన్ని నేను కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేయవా? వీడేదో ప్లాన్తోనే వెళ్ళిన వాడు వచ్చాడు. కొటేషన్ ప్రిపేర్ చేయడం రాకపోతే మానే, నాతో మాట్లాడాలని చూడుకో. ప్లీజ్ వీణా, అమ్మ ముందే నీకు సారీ చెప్పాను కదా. నీ కోపం పక్కన పెట్టి నాకు హెల్ప్ చేస్తే అన్నయ్య దగ్గర నాకు మంచి పేరు వస్తుంది. వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ వచ్చావంటే ఏం ప్లాన్ చేసుకుని వచ్చావు? అమ్మని, ఇది ఆవలిస్తే పేగు లెక్కబెట్టే టైపు, వాసన పసిగట్టేసింది. నా ఆఫీస్కి నేనేం ప్లాన్ చేసి వస్తాను వీణా? ఏమోలే, నిన్ను నమ్మడానికి లేదు. నా జాగ్రత్తలో నేను ఉండాలి. నా గురించి అసలు ఎందుకంత నెగిటివ్గా ఆలోచిస్తావు వీణా? నువ్వెంత ఇన్నోసెంట్గా నటించినా నిన్ను నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. నేను నాకేమన్నా సరదా అనుకుంటున్నావా? 10కి 20కి మీ అందరి దగ్గర చేతులు చాచడానికి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలని, బాగా డబ్బులు సంపాదించాలని, నా సంపాదనతోనే నా ఖర్చులు పెట్టుకోవాలని, ఇలా చాలా డ్రీమ్స్ ఉన్నాయి నాకు కూడా. కొత్తగా ఇవెక్కడి నుంచి వచ్చాయి? నన్ను సాధించి వదిలించుకోవడమేగా నీకున్న ఏకైక డ్రీమ్. ఇది ఆవలిస్తే పేగు లెక్కబెట్టే టైపు. మీరెవ్వరూ నన్ను నమ్మరు, అందుకే నేను ఇవన్నీ ఏమి మీకు చెప్పను. అంతెందుకు, ఇప్పుడు సొంతగా కొటేషన్ని చాలా బెస్ట్గా ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. అసలు ఎలా చేస్తారో కూడా అర్థం కావట్లేదు. నీ గోల్ అంతా నాకెందుకు? డిస్కషన్ ఇంతటితో ఆపేస్తే మంచిది. వీణా, ఎంత ట్రై చేస్తున్నా టెండర్ కొటేషన్లో వాల్యూస్ ఎలా చెయ్యాలో, ఎంతంత వేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్? నేను నీకు హెల్ప్ చేయాలా? కల్లో కూడా చేస్తానని అనుకోకు. అసలు నీలాంటి వాడికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? అంతగా నీకు హెల్ప్ కావాలంటే మీ వదిన దగ్గరికి వెళ్ళు. ఓనమాల దిద్దించినట్టు టెండర్ కొటేషన్ ఎలా చేయాలో ఫస్ట్ నుంచి నేర్పిస్తుంది. ప్లీజ్ వీణా, నాకు అసలు ఏమీ తెలియదని తెలిస్తే వదిన ముందు నా పరువు పోతుంది. ఇది చేశానంటే శ్రీ దగ్గరే కాకుండా ఇంట్లో కూడా కొంచెం మంచి పేరు వస్తుంది. ఈ ఒక్క హెల్ప్ చేయి, ఇంకెప్పుడు నేను హెల్ప్ అడగను ప్లీజ్. నో వే, చచ్చినా నీకు మాత్రం హెల్ప్ చేయను.
హలో హలో చెప్పండి సార్. హలో హలో సార్. ఈ సిగ్నల్ ఒకటి ఈరోజు ఏంటి ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు. హలో సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో హలో సార్. హలో హలో ల్యాప్టాప్ లాక్ అయి ఉంది. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? పాస్వర్డ్ వీణా. నా పేరు RISHI రిషి. తన నేమ్ కాదు, నా నేమ్ కాదు, ఇంకెవరి నేమ్ పాస్వర్డ్గా పెట్టుంటుంది? కార్తిక్. నీ లవర్ పేరు పాస్వర్డ్గా పెట్టుకున్నావా? ఈ విషయం గురించి తర్వాత చెప్తాను నీ సంగతే. ముందు టెండర్ కొటేషన్ ఫైల్ కాపీ చేసుకోవాలి. వీణా, అయిపోయావా నువ్వు? ఈ దెబ్బతో నాకు డబ్బులు దొరుకుతాయి. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే అవకాశం దొరుకుతుంది. చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో? చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో? చెలిమైనా లేదైనా ఒక కంచై నిలిచావు. నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు. ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో? చెబుతావా 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 చెబుతావా?
కొటేషన్ ఎక్కడా? కొటేషన్ మీకు వాట్సాప్ చేశాను, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజుతో వీణ పని అవుట్. నో డౌట్. చూడండి అత్తయ్య, అసలు రిషి ప్లాన్ ఏంటో తెలుసుకుందామనే ఇంతసేపు ఆగాను. నన్ను ఆఫీస్ నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపడమే రిషి అజెండా. అందుకే ఇలా ప్లాన్ చేసి బుక్ అయిపోయాడు. లేదన్నయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా వీణ ట్రాప్. వీణ నన్ను ట్రాప్ చేసింది. ఓహో, నీ తప్పు ప్రూవ్ అయితే ఇలా, ప్రూవ్ కాకపోతే అలా. ఎలా అయినా సరే బాణం గురి పెట్టేది మాత్రం నాకే కదా రిషి? ఎందుకంటే నేనేగా నీకు అడ్డు. నన్ను వదిలించుకోవడమే కదా నీ టార్గెట్. అది నిజమా? నిజమే, కానీ నువ్వు అసలు మనిషివేనా? ఇంట్లో చేస్తున్న రచ్చ సరిపోక ఆఫీస్ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నావా? ఆ టెండర్ వాల్యూ తెలుసా నీకు? మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ అది. దాన్ని నువ్వు పోగొట్టావు. అది 10 లక్షలకి. అంతేకాదు బాబు గారు, తను చేసిన తప్పుని నా మీద నెట్టేస్తూ నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేశాడు. ఛే, ఇలాంటి వాడితో మాట్లాడాలన్న అసహ్యంగా ఉంది. డాడ్, వీడితో మాట్లాడడానికి ఏమీ లేదు. ఆఫీస్లో ఒక్క పవర్ కూడా రిషికి ఇవ్వడానికి వీల్లేదు. పవర్స్ అన్నీ వీణకే ఉండేలా పేపర్స్ రెడీ చేయండి. శ్రీ, రిషి తప్పు చేశాడని పవర్స్ వీణకి విడవేంటి? నీకు తెలీదు వేదా, అప్పుడే వీడు మాట వింటాడు. అందుకు సంబంధించి మన చేతుల్లో ఏమీ లేదు కదా శ్రీ. అధికారాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా చైర్పర్సన్గా మీ అమ్మ సరస్వతి నిర్ణయం తీసుకోవాలి. ఇదేంటి ఇంత ప్లాన్ చేస్తే లోక్నాథ్ సింపుల్గా అత్తయ్య పేరు చెప్పేసుకెళ్ళిపోయాడు. లేదు డాడ్, వీడిని దారిలో పెట్టందే ఇటు ఇల్లు చక్కబడదు, అటు బిజినెస్లోనూ ఇంకో సక్సెస్ చూడలేం. ఇప్పటికిప్పుడు మారాలంటే ఎవరి వల్ల అవుతుంది నా మొహం మండా? వాడెప్పుడు మారతాడో వాడిష్టం. నేను మాత్రం డెసిషన్ తీసుకున్నాను. ఏంటి శ్రీ అది? ఆఫీస్లో వీణకి పవర్స్ వచ్చేలా చర్యలు తీసుకోమని అమ్మకి చెప్తాను. అమ్మ నా మాట కాదందు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. చూసావా శ్రీ, చేసిందంతా వాళ్లే చేసుకుని మధ్యలో నన్ను కావాలని బ్లేమ్ చేశారు. డబ్బు కాసపడి తప్పు చేసింది రిషి అయితే నేనేదో కావాలని చేయించానని చెప్పి వీణ ఎలా డ్రామా ఆడిందో చూసావా? ఇందులో ఎవరి తప్పు లేదు. నేను డబ్బులు ఇవ్వలేదని రిషినే ఇలా చేశాడు. తప్పంతా రిషిదే. డాడీ ప్రతి విషయానికి ఇండైరెక్ట్గా వాడినే సపోర్ట్ చేస్తూ ఇలా తయారు చేశారు. ఇటు ఇంట్లో ప్రశాంతత లేదు, అటు ఆఫీస్లోనూ ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు ఆ రిషి. రిషి ఒక్కడే కాదు శ్రీ, ఇందులో వీణ పాత్ర కూడా ఉంది. అసలు వీణ జాగ్రత్తగా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. అయినా నువ్వేంటి శ్రీ, వీణకి ఏ అర్హత ఉందని తనకు ఆఫీసులో పవర్స్ ఇద్దామనుకున్నావు? వీణ ఈ ఇంటి కోడలు, అంతకంటే ఇంకేం అర్హత కావాలి వేదా? పైగా వీణకి ఎంతో టాలెంట్ ఉంది. అన్నీ ఆలోచించే నేను అమ్మతో మాట్లాడతాను అన్నాను. ఏమో శ్రీ, నీ డెసిషన్ నాకేం నచ్చలేదు. ఇంకొక్కసారి ఆలోచించు. మరేం పర్లేదు వేదా, ఈ విషయంలో
వీణ నేను బలంగా నమ్ముతున్నాను. వీణ గురించి మొత్తం తెలిసిందనగా చెప్తున్నాను శ్రీ. తొందరలోనే నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోతావు. ఎందుకు వేదా వీణ విషయంలో ప్రతిసారి ఇలాగే ఆలోచిస్తున్నావు? ఎందుకంటే వీణ ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది కాబట్టి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవ్వరూ వినలేదు. నువ్వే ఆలోచించు. అసలు ఆ వీణ ఇంటికి వచ్చిన తర్వాతే కదా ఈ డిస్టర్బెన్సెస్ అంతా. రిషి చేసిన తప్పుకి వీణ ఏం చేస్తుంది వేదా? నేను ఈ ఒక్క విషయం గురించి మాట్లాడట్లేదు శ్రీ. అయినా ఇవాళ కూడా అంతా రిషి చేశాడని తెలుసా కూడా నన్నెందుకు బ్లేమ్ చేయడం? రిషి ఇంటెన్షన్ బయట పెట్టాలని నిన్ను అలా అనుంటుందిలే. వదిలే వేదా. ఏంటి శ్రీ నువ్వు? వీణ ఏం చేసినా నీకు అనుకూలంగా ఊహించుకుంటావెందుకు? కొంచెం కళ్ళు తెరిచి చూడొచ్చు కదా. అంటే ఏంటి వేదా నీ ఉద్దేశం? వీణ తప్పున్నా కూడా నేను తనని సపోర్ట్ చేస్తున్నాననే? ప్రతిసారి అదే జరుగుతుంది. వీణ ఏం చెప్పినా నమ్మడం, తనతో కంపేర్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం. ఇప్పుడేంటి వీణ తప్పు లేకపోయినా వీణ తిట్టాలా? అసలు వీణ విషయంలో నువ్వెందుకింత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నానా? చూడు శ్రీ, నువ్వు కావాలంటే వీణని మెచ్చుకో, కానీ నా గురించి అంతా తెలిసి కూడా ఇలా ఆలోచించుకో. అంతేకాదు శ్రీ, నా ముందు ఇంకెప్పుడు వీణని పొగడొద్దు. నాకు నచ్చదు. ఇదేమీ నా ఇన్సెక్యూరిటీ కాదు. వీణ గురించి మీకెవ్వరికీ తెలియని కోణం నాకు తెలుసు కాబట్టి. నేను చెప్తున్నాను వినువేదా, మీ ఇద్దరి మధ్య ఏం గొడవలున్నాయో నాకు తెలీదు, కానీ ఆఫీస్ వర్క్కి సంబంధించి తన టాలెంట్ని నేను సమర్థిస్తాను. అలాగే అనవసరంగా తనని ఇలా బ్లేమ్ చేయాలని చూస్తే మాత్రం నువ్వైనా రిషి అయినా నేను ఊరుకోను. వెళ్ళు వెళ్ళు. తొందరలోనే వీణ విషయంలో నీ కళ్ళకు కమ్ముకున్న మబ్బులు వీడిపోతాయి. తొందరలోనే వీణ అసలు రంగు బయటపడుతుంది. అదొక రాక్షస్ అని అర్థమవుతుంది. విన్నావుగా శ్రీ, నీ మరదలు ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? వీణ, అతను చెప్పిందంతా నిజమేనా? బావగారు అది అడుగుతుంది నిన్నే వీణా, నువ్వే ఇదంతా చేసావా? అసలు మిమ్మల్ని మనుషులు అనాలో ఇంకేమనాలో అర్థం కావట్లేదు నా మొహం మండ. తప్పు చేసిన వాడే చేయించింది వీణ అని చెప్తుంటే నిజమేనా అని తన్ను అడుగుతారేంటి? ఆఫీస్లో పవర్స్ కోసం ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తావా? నిన్ను ఎంతలా నమ్మాం వీణ. ఆఖరికి నీ విషయం అమ్మతో కూడా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడేం చేద్దాం పార్వతి? ఏం చేయడం ఏంటన్నయ్య? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తే అందరు కాపురాలు అల్లకల్లోలమే. సార్, మీరు చెప్పన్నట్టే చెప్పాను కదా సార్, ఇంకా నన్ను వదిలేయండి సార్. వాళ్ళు చెప్పమన్నారా? అవును సార్. టెండర్ విషయంలో నేను నా స్వార్థం కోసం ఇదంతా చేస్తే నా వైఫే ఇదంతా చేయమన్నట్టు మీ అందరితో చెప్పాలని నన్ను కొట్టాడు సార్ రిషి సారు. ఈ మేడం కూడా నేను చెప్పింది చెయ్యాలి, లేదంటే పోలీసులకు పట్టిస్తానని నన్ను కొట్టి బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చారు సార్. రేయ్, ఇక్కడికి వచ్చి ప్లేట్ ఫిరాయిస్తున్నావా? సార్ 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 మీరే నన్ను కాపాడాలి సార్, మీరే కాపాడాలి, లేదంటే వీళ్ళని చంపేస్తారు సార్. మీరే కాపాడాలి సార్, మీరే కాపాడాలి. నిన్ను వదలనురా. శ్రీ, వాడు అబద్ధం చెప్తున్నాడు శ్రీ. ఇందాక మాకు వీణే చేయించిందని చెప్పాడు. హే, స్టాప్ ఇట్ వేదా. రేయ్, ఇంకోసారి మా కంపెనీ విషయాల్లో ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే వాళ్ళు కాదు నేనే చంపేస్తాను. వెళ్ళు.
ఇద్దరికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అది కాదు శ్రీ, వాడు మా ముందు ఒకలా చెప్పి ఇక్కడికి వచ్చాక ఇంకోలా చెప్తున్నాడు. ఎందుకు వేదా మీరు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు? మీకేం కావాలి? తోడికోడలు అయినా సొంత అక్కలా అండగా ఉంటావని అనుకున్నాను. ఇలా శత్రువులా చూస్తావని అనుకోలేదు. మీకేం కావాలి రిషి? నేను ఆఫీస్కి రాకూడదు అంతే కదా? సరే, మీరు చెప్పినట్టే నేను ఆఫీస్కి రాను. ఎవరి కోసమో నీ టాలెంట్ని వదులుకోవద్దు వీణా. మేమంతా నీకే సపోర్ట్గా ఉంటాం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆఫీస్లో నీ బాధ్యతలు నీకే ఉంటాయి. అవునమ్మ వీణ, జరిగిందేది మనసులో పెట్టుకోకు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటా. చెప్పండి. అవును వీణా, ఇంకా నిన్నెవరు ఆపరు. హ్యాపీగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఆగు రిషి, మీ ఇద్దరికీ ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి వీణ విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టు తెలిసిందా, ఎవరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. అంతేకాదు, ఈసారి విషయం అక్క వరకు వెళ్తుంది. జాగ్రత్త. హలో మేడం. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వినయ్. ఎక్కడ నువ్వు నన్ను ఇరికిస్తావో అని భయపడి చచ్చాను. లాస్ట్ మినిట్లో రివర్స్లో వాళ్ళనే ఇరికించేసావు చూడు. హ్యాట్స్ ఆఫ్. మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకు హెల్ప్ చేస్తానని మాటిచ్చాను మేడం. వాళ్ళు కొట్టినంత మాత్రాన మీకు ఇచ్చిన మాట తప్పుతానా మేడం? చెప్పండి. నీ విశ్వాసానికి ఇంకోసారి థ్యాంక్ యూ వినయ్. అయినా వాళ్ళకి ఎలా దొరికావు అసలు? అలర్ట్గా లేకపోవటం నా తప్పే మేడం. ఇంకోసారి అలా జరగదు మేడం. ఓకే, మాట్లాడుకున్న పేమెంట్ కంటే ఎక్కువ పేమెంట్ పంపిస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఇంకెప్పుడైనా నీ అవసరం ఉండొచ్చు, అందుబాటులోనే ఉండు. ఉంటాను. నాకు తెలుసు వీణా, ఇదంతా నువ్వే చేసావని. తెలిస్తే మాత్రం ఏం చేయగలవు వేదా? నీ ముందే కదా వాడితో ఫోన్లో మాట్లాడాను. ఇది కూడా అందరినీ పిలిచి చెప్పేస్తావా ఏంటి? చెప్పవా? బా ప్లీజ్ వేదా, చెప్పొచ్చు కదా. చెప్తే నేను దొరికిపోతాను, ఇరుక్కుంటాను. దాంతో నన్ను ఆఫీస్కి రానివ్వకుండా చెయ్యొచ్చు. ఏమంటావు? ఓ, మళ్ళీ ఏదో ఒకటి చేసి రివర్స్ నిన్నే బుక్ చేసి బావగారితో అత్తయ్యతో నిన్నే తిట్టిస్తానని భయమా? నా గురించి అంతా తెలుసు కూడా ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా చెప్పండి? బాధ్యత ఉండక్కర్లా? నీ మంచికే చెప్తున్నాను. నా మాట విని ఇప్పటికైనా నా గురించి ఆలోచించడం మానే, లేదంటే నీకే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో చెప్పనా? మీరు నన్ను అడ్డుకునే లోపు నేనే మిమ్మల్ని బుల్డోజర్లా తొక్కుకుంటూ పోతాను. నీకు సామెతలు తెలుసో లేదో మరి, ఒక సామెత చెప్తాను, గుర్తుపెట్టుకో. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందంట. ఇందులో రాబందువి నువ్వు, ఆ గాలివాన నేను.
నువ్విలాగే ఎగిరెగిరి పడుతూ ఎన్ని తప్పులు ఎన్ని మోసాలు చేస్తావో చెయ్యి. ఒకరోజు నా టైం వస్తుంది. ఆ రోజు నేనేంటో నీకు చూపిస్తాను. చెప్పిన సామెతని నిజం చేస్తాను. పోనీ లోక్నాథ్కి ఫోన్ చేస్తే? ఈ డీల్ మనకి రావాలన్నా, నా మీద నమ్మకం కలగాలన్నా ఇంకో దారి లేదు నాకు. ఫోన్ చెయ్యక తప్పదు. అత్తయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే? ఏమైంది మేడం? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, మేము మీ డీల్ని ఓకే చేసుకోలేకపోతున్నాం. చిన్న అమౌంట్కే చెక్ పవర్ అన్న మీరు ఇంత పెద్ద అమౌంట్ వేస్తే నవ్వు వచ్చింది మేడం. ఈ కోపం మేనేజర్ మీదో మరొకరి మీదో కాదు, నా మీద నాకే కోపంగా ఉంది. పెళ్లి చేసుకున్నాను, ఇంట్లోకి చేరాను అనుకున్నట్టే కంపెనీ ఆఫీస్ వరకు వచ్చాను, కానీ ఇక్కడే ఆగిపోయాను. ఏ అధికారము హక్కు లేకుండా ఇంట్లో ఉంటే ఏంటి, ఆఫీస్లో ఉంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక మేనేజర్ నాకు చెక్ పవర్స్ లేవని నన్ను చూసి కామెంట్ చేశాడు. అసలు నాకు ఏ అధికారమూ లేదని హేళన చేశాడు. దీనంతటికి కారణం ఎవరు? నేను. నా చేతికంతనమే నన్ను ఇలా నడి రోడ్లో నిలబెట్టింది. ఇలా ఇంకెంతకాలం? ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు. ఆఫీస్లో ఏ ఒక్కరూ నన్ను క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నాకు ఎదురు సమాధానం చెప్పడానికి కూడా వీల్లేదు. అలా జరగాలంటే వాడు చెప్పినట్టు నాకంటూ అధికారం రావాలి, చెక్ పవర్స్ ఉండాలి. అప్పుడే ఇక్కడ నేను తలెత్తుకుని బ్రతకగలను. ఇప్పుడేం చేయాలి? వీణా, వీణా, ఏమైంది శ్రీ? ఒకసారి వీణాని పిలవండి. పిలవడానికి ఇంటికి ఎక్కడ వచ్చిందని అల్లుడు? ఏం జరిగింది శ్రీ? చాలా స్టాక్ కావాలని ఒక ఆఫర్ వస్తే ఆ డీల్ని హ్యాండిల్ చేయమని అగ్రిమెంట్తో సహా రెడీ చేసుకొని వెళ్ళమని చెప్పాను.
కానీ వీణ ఆ డీల్ చేయలేమని ఫోన్ చేసి చెప్పిందంట. అదేంటి అంత పెద్ద డీల్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? నాకు కూడా తెలీదు డాడ్. ఆ మాత్రం చేతగా అన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళడం దేనికంట? నా మొహం మండా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వీణకి ఏం తెలీదు, తనను ఆఫీస్కి పంపడం వేస్ట్ అని. మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, ఇదిలాగే కంటిన్యూ అయితే కంపెనీ మొత్తం మూసుకోవాల్సిందే. వీణ ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు వీణ వస్తే ఏం జరుగుతుందో ఏంటో. వీణ, హే వీణ, డీల్ ఎలా మిస్ అయింది? సారీ బావగారు. నేను సారీ అడగట్లేదు వీణ, డీల్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందో చెప్పమంటున్నాను. తనేం చెప్తుందన్నయ్య, ఇది కంప్లీట్గా వీణా చేతకంతనం. అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటే సరిపోయేది కదా అల్లుడు. నేను చెప్పేది కూడా అదే అత్తయ్య, మొగుడుగా నా మాట వింటే కదా. వీణ అడుగుతుంది నిన్నే వీణ. నువ్వేంటి వేద మౌనంగా ఉన్నావు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా. అను, నేనేమన్నా కూడా ఇంట్లో ఎవరికీ నచ్చదు కదా. తప్పు చేసింది నువ్వు, శ్రీ అడుగుతుంది నిన్ను. సమాధానం చెప్పాల్సింది కూడా నువ్వే. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడతాను? అసలేం జరిగిందో చెప్పు వీణ. ఏం చెప్పమంటావు అత్తయ్య? చెప్పినా వినే పరిస్థితుల్లో ఉంటే కదా వీళ్ళు. చెప్పడానికి ఏమీ లేదు. తప్పంతా నాదే అని రేపటి నుంచి ఇంట్లో కూర్చో. చేసినంత వరకు చాలు గాని. ఇంతే అత్తయ్య, వీళ్ళకి తెలిసింది ఇదే. అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం వీళ్ళకి అనవసరం. డీల్ ఓకే కావాలంటే స్టాక్ కావాలి, స్టాక్ కావాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాలంటే పవర్స్ ఉండాలి. అలాంటి పవర్స్ ఆఫీస్లో నాకేం లేనప్పుడు నేనేం చేయను? కనీసం నాకు చెక్ పవర్స్ కూడా లేవని ఆఫీస్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇంక నన్ను ఏం చేయమంటారు? అలాంటప్పుడు శ్రీకి కానీ నాకు కానీ ఫోన్ చేయాలి కదమ్మా. ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి మావయ్య. నా నుంచి మీ ఫోన్కి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయో చూడండి. కనీసం శ్రీకన్నా ఫోన్ చేయాలి కదా. బావగారికి కూడా ఫోన్ చేశాను. ఆఖరికి సరస్వతి అత్తయ్యకి కూడా ఫోన్ చేశాను. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అలాంటప్పుడు నేనేం చేయను? వేరే అర్జెంట్ మీటింగ్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అలాంటప్పుడు నేనేం తప్పు చేశానని బావగారు నన్ను ఇలా దోషిలా నిలబెట్టారు? అంత పెద్ద ఆర్డర్ మిస్ కాకూడదని నేను ఎంతో మదన పడ్డాను. కానీ ఏం ప్రయోజనం? చేతులు కట్టేసి ఆఫీస్లో కూర్చోపెట్టి పనులు చేయమంటే ఎలా కుదురుతుంది బావగారు? వేద, రిషి, ఇంకెవరైనా కానివ్వండి, నా ప్లేస్లో ఉంటే ఇదే కదా పరిస్థితి. పక్షిని పంజరంలో బంధించి ఎగరాలంటే ఎలా బావగారు? ఆఫీస్లో ఏ అధికారము లేకుండా తను మాత్రం ఏం చేస్తుందండి? అవునులే పార్వతి, ఇందులో తన తప్పేమీ లేదు. వీణ ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకుని తప్పు చేసింది నేను. అలాగని ఇప్పుడు ఆఫీస్లో అధికారాలిచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారా ఏంటి? నా మొహం మండా. బాగా గుర్తు చేసావు అత్తయ్య. మొన్ననే అమ్మతో దీని గురించి మాట్లాడాలని అనుకున్నాను. వర్క్ బిజీలో ఉండి మర్చిపోయాను. ఈ విషయం గురించి రేపే అమ్మతో మాట్లాడతాను. నా మొహం మండా, అల్లుడికి ఇలా గుర్తు చేశానేంటి? మొదటి నుంచి నన్ను ఎంతగానో నమ్మిన మీరే ఆర్డర్ క్యాన్సిల్ అయిందని నిజాలు తెలుసుకోకుండా మాట అన్నారు. ఇప్పుడు నిజం తెలిసాక నాకు సపోర్ట్ చేస్తానంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నమ్మకం అన్నది ఎప్పటికీ ఒకేలా ఉండాలి బావగారు. పరిస్థితుల్ని బట్టి మారకూడదు. ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడంలో నా పాత్ర ఎంతుందో, టైంకి ఫోన్లు ఎత్తకపోయిన వాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. అంటే వాళ్ళని కూడా నన్నన్న మాటలు అంటావా పిన్ని? భర్తగా భార్య ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి, కానీ తప్పు దొరికితే తన్ని ఇంట్లో నుంచి తరిమేయాలని చూడరు. అది భర్త లక్షణం అవునో కాదో నువ్వే ఆలోచించుకో రిషి.
మీరు చెప్పిన పని మాత్రమే చెయ్యండి. అసలు మా అన్నయ్య కంపెనీలో నీ పెత్తనం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అంతా నువ్వు అనుకున్నట్టే జరగాల ఏంటి? అవును, అక్కడంతా నేను అనుకున్నట్టుగానే జరగాలి. ఎందుకంటే నేనే ఆ కంపెనీకి చైర్పర్సన్. సరస్వతి టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి వైస్ చైర్మన్ గా ఇది నా ఆర్డర్. కంపెనీ చైర్పర్సన్ అన్న తల పొగరుతో నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటావా? చూస్తూ ఉండు. తొందరలోనే ఇక్కడ నీ నిర్ణయాలు చెల్లకుండా చేసి నీ తల పొగరుని ఎలా దించుతాను. మంచి మనిషిగా మారినట్టు ఇంకెన్నాళ్ళు నటిస్తావో నేను చూస్తాను. ఈ రోజుతో నీ అహంకారానికి, ఆడే ఆటలకి చెక్ పెట్టబోతున్నాను లోక్నాథ్ గారు. నువ్విచ్చిన పేపర్ ప్రకటనను నీ నోటితోనే నిజం చేయిస్తాను. ఇక్కడే ఆగిపోయాం సరస్వతి. పద, మన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అమ్మవాళ్ళు ఇంకా రాలేదేంటి? మీటింగ్కి టైం అవుతుంది. అదిగో వచ్చేసారు శ్రీ. నమస్తే. నమస్తే. నమస్తే అండి. మిమ్మల్ని ఏమైనా వెయిట్ చేయించానా? అదేమీ లేదు మేడం, కరెక్ట్ టైంకే వచ్చారు. నిజానికి మీలో మాకు నచ్చేదే మీ టైం పంచువాలిటీ. దాన్ని ఎప్పుడు మీరు మిస్ కాలేదు. థ్యాంక్ యూ. ముందుగా మన కంపెనీ త్వరలోనే సిల్వర్ జూబ్లీ జరగబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కంపెనీని మీరు వెనకుండి నడిపించిన విధానం, మీరు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. కంపెనీ చైర్పర్సన్గా అందుకు మీకు కృతజ్ఞతలు. మనమంతా సమావేశం అవ్వడానికి కారణం మీ అందరికీ తెలుసు. కానీ కంపెనీ రూల్స్ ప్రకారం అదే విషయాన్ని అఫీషియల్గా మనకన్నీ లోక్నాథ్ గారు వివరంగా చెప్తారు. పేపర్ యాడ్ ఇచ్చి మరీ మాటిచ్చాను కాబట్టి నా నోటితోనే అనౌన్స్ చేయించాలని ప్లాన్ చేసేవా సరస్వతి? నిన్ను మాత్రం వదలను. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. లోక్నాథ్ గారు, మిమ్మల్ని ఆ, మాట్లాడాల్సింది మీరే. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేడం గారు చెప్పినట్టు మన కంపెనీ త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోబోతుంది. అందుకు మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మా ఇద్దరు కోడళ్ళు వేద, వీణ మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీ అందరికీ పరిచయస్తులే. వీళ్ళిద్దరిని బోర్డు మెంబర్స్గా ప్రకటించడానికే ఈ అత్యవసర సమావేశం. చైర్పర్సన్గా సరస్వతి గారు ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకున్నారు. దాన్ని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. చైర్పర్సన్ గారి ప్రపోజల్ మీలో ఎవరికైనా నచ్చకపోతే, మీకేమైనా అభిప్రాయాలుంటే నాకు తెలియజేయచ్చు. ఈ కంపెనీ బోర్డు మెంబర్స్గా మీ అందరికీ ఆ హక్కు, అధికారం రెండూ ఉన్నాయి. లోక్నాథ్ గారు అడుగుతున్నారు కదా, మరేం పర్వాలేదు చెప్పండి. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆయనకి చెప్పొచ్చు. కంపెనీలో 60% షేర్ నీదే ఉందని పొగరు చూపిస్తూ నన్ను హేళన చేస్తున్నావా సరస్వతి? కంపెనీలో నీకన్నా నాదే తక్కువ పొజిషన్ అని పదే పదే గుర్తు చేస్తూ నన్ను అవమానిస్తున్నావు కదా. ఈ లోక్నాథ్ క్యాలెండర్లో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోడు. గుర్తు పెట్టుకుంటాను. అందరి లెక్కలు తేలుస్తాను. మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాం మేడం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడే ఉంటాం. మీ నిర్ణయమే మా నిర్ణయం. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మిగిలిన మెంబర్స్ కూడా అదే అభిప్రాయమా? ఎస్ సార్. ఇమీడియట్గా మీటింగ్ పెట్టి
నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా అందరినీ ముందుగానే మేనేజ్ చేసి ఇలా నన్ను కంట్రోల్లో పెట్టావా సరస్వతి? ఏంటి లోకనాథ్, ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావా? నీకింకా అలాంటి అవకాశం నేనివ్వబోవట్లేదు లోకనాథ్. దీన్ని ఆపడం నీ తరం కాదు. అయితే నా కోడళ్ళిద్దరూ బోర్డు మెంబర్స్గా ఏకగ్రీవం అయినట్టే కదా? నా మాటకి విలువిచ్చి ఒప్పుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కోడళ్ళు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వాళ్లకు అర్హత ఉంది కాబట్టే ఈ అవకాశం దక్కింది. ఈ విషయంలో వాళ్ళ తరపున నాది భరోసా. లోక్నాథ్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఓకే. వేద, వీణ, ఇలా రండి. ఇందులో సైన్ చేయండి. అమ్మా, నాన్న నోరు మూయించి కన్న కొడుకునైనా నాకు అవకాశం ఇవ్వకుండా నీ కోడలకు అవకాశం ఇచ్చి బోర్డు మెంబర్స్ని చేస్తావా? వేద, వీణ, ఇక నుంచి మీరు కూడా ఈ కంపెనీ బోర్డు మెంబర్స్. వీళ్లలాగా మీకు కూడా ఇక్కడ అధికారం ఉంటుంది. మీరు మీ అధికారాన్ని బాధ్యతగా ఫీల్ అయి కంపెనీని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. నా మాట కాదనకుండా వెంటనే వచ్చి మీ మద్దతును తెలిపినందుకు ఇంకొకసారి నా కృతజ్ఞతలు. ఇంతటితో మీటింగ్ పూర్తయింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. చూసావా వేద, నా స్థాయిని స్థానాన్ని ఎలా మార్చుకున్నాను? ఇప్పుడు మన ఇద్దరు ఈక్వల్ గా ఒకే హోదాలో ఉన్నట్టును. ఇక మీదట నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. నీ స్టేటస్ మారిపోయి ఉండొచ్చు వీణా, కానీ నేను మారిపోలేదు. నేనున్నంత వరకు నువ్వేం చేయలేవో నేను చేయనివ్వను. ఇవాళ నేను బోర్డు మెంబర్ని అయ్యాను. నువ్వేమన్నా ఆపగలిగావా? రేపు కూడా అన్నీ ఇంతే వేదా. నన్ను ఆపడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. బిర్యానీ చేస్తావా? నా చెయ్యి కూడా పడితే బిర్యానీ ఇంకా బాగా టేస్ట్గా మారుతుంది. ఇప్పుడు బిర్యానీకి సరైన టేస్ట్ వస్తుంది.
ఇవాళ నా బిర్యానీకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఫిదా అయిపోతారు. ఎందుకు అవ్వరు? అంత రుచిగా ఉంటుంది మరి నీ వంట. అత్తయ్య, అత్తయ్య, గుమగుమలాడే బిర్యానీ మీరంతా తిని ఎలా ఉందో ఏంటో చెప్పాలి. అలాగే. తినండి తినండి. నాలుగుతో పాటు కడుపు కూడా మండి వీణని తిట్టకుండా తిడతారు. ఇప్పుడు అల్లుడి పని అయిపోయింది. ఏం బావు గారు, టేస్ట్ బాలేదా? బాగలేదని అడుగుతావా? బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది వీణా. అసలు ఇంత టేస్టీగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఉండదు. అంటే ఏంటి ఇప్పుడు? వీణాని హోటల్లో బిర్యానీ స్పెషలిస్ట్గా వంట చేయడానికి వెళ్ళమంటావా ఏంటి? తప్పేముంది? తిన్నావంటే నువ్వు కూడా అదే చెప్తావు. తిను. చూద్దాం. వీళ్ళేంటి టేస్ట్గా ఉందంటున్నారు? నాట్ బ్యాడ్. అత్తయ్య, మీరు తిని బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది వీణా. బిర్యానీ చేయాలంటే నీ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసావు వీణా. వేద ముందు వీణాని పొగిడాను కదా, తప్పే. సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా. ఇదేంటి వీళ్ళంతా రుచిగా ఉందంటున్నారు? అంత కారం అంత ఉప్పు కలిపిన తర్వాత కూడా అదెలా సాధ్యం? భాగ్యం పిన్ని, నువ్వింకా తిని చెప్పలేదేంటి బిర్యానీ ఎలా ఉందో? తింటాను. తిను భాగ్యం, చాలా బాగుంది బిర్యానీ. తింటాను పార్వతి. తినక చేస్తానా నా మొహం మండ. బిర్యానీ ఎలా ఉంది పిన్ని? నువ్వు చేసింది మొత్తం చూసేసాను. కారం ఉప్పు కలిపి అందరితో నన్ను తిట్టించాలని ప్లాన్ చేసావు కదా. ఆ మాత్రం అలర్ట్గా ఉండే నా చెప్పు. అందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బిర్యానీని అందరికీ వడ్డించి నువ్వు ఉప్పు కారం కలిపిన బిర్యానీ మాత్రం నీ ఒక్కదానికే వడ్డించాను. ఇప్పుడు ఉప్పు కారం కలిపిన బిర్యానీ నువ్వు కానీ తినలేదా? బిర్యానీలో ఉప్పు కారం కలిపిన విషయం అందరికీ చెప్పేస్తాను. అప్పుడు రివర్స్లో అందరూ నిన్నే తిడతారు. ఏమో చెప్పలేం. అత్తయ్యకి కోపం వచ్చిందంటే నిన్ను కొట్టినా కొట్టచ్చు. ఓరి దేవుడు. కాబట్టి చచ్చినట్టు బిర్యానీ అంతా నువ్వే తిను. ఏంటి వీణా, ఏమైంది? ఏం లేదు అత్తయ్య, భాగ్యం పిన్నికి మీ అందరికంటే బిర్యానీ బాగా నచ్చిందంట. ఇవాళ ఇంకొంచెం ఎక్కువ తింటానంటుంది. ఓసి నీ మొహం మండ. అవునా? అసలే బాగా ఆకలిగా ఉందని చెప్పింది. ఇంకొంచెం వడ్డించి వీణా. ఉండు పిన్ని.
తిను పిన్ని, ఇదే నీకు పనిష్మెంట్. ఎన్ని నీళ్లు తాగిన మట్టి తగ్గట్లేదురా అన్నయ్య. అప్పో నీ చక్కెరగాని బెల్లంగానే తెమ్మంటావు అవుతాయా? ఏదో ఒకటి తెచ్చి పుణ్యం కట్టుకోరా అల్లుడు. ఏయ్ ఆగు, ఇట్రా. మీ అత్తయ్యకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ గుర్తుంటేనే రెండోసారి ఇలాంటి చేయటానికి ఆలోచిస్తుంది. పనికి మాలి పనులన్నీ చేయటం, దొరికిపోయి తిట్లు తింటాం. అసలు నువ్వు చేసే పనుల వల్లే నా బుర్ర పని చేయట్లేదు. ఇంక మన వల్ల ఏది కాదేమో అనిపిస్తుంది డాడ్. ఇవాళ్టితో ఆ వీణని మనం ఏమీ చేయలేమని అర్థమైంది. నిన్నటి వరకు ఇంట్లోనే చక్రం తిప్పింది అది. ఇక మీదట బోర్డు మెంబర్గా ఆఫీస్లో కూడా చక్రం తిప్పుతుంది. అలా ఎప్పటికీ జరగనివ్వరు రిషి. ఆల్రెడీ ఒక పక్కన అది అనుకున్నవన్నీ చేస్తుంది కదా డాడ్. ఒక్కటంటే ఒక్కడు కూడా తన విషయంలో మనం ఏమీ చేయలేకపోయాం. నన్నేం చేయమంటారా? మీ అమ్మ సపోర్ట్ చూసుకుని వీణ రోజు రోజుకి రెచ్చిపోతుంది. వీణ పోగరనిచి చెక్ పెట్టాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి డాడ్? అవును డాడ్, ఇలా చేస్తే ముందు తన మనసుకి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత కొంచెం నెమ్మదిస్తుంది. ఆ గ్యాప్లో గురి చూసి సరైన దెబ్బ కొడదాం. ఎస్, దెబ్బకి చచ్చూరుకుంటుంది. ఆ చేసేదేదో త్వరగా చేసేయండి అల్లుడు. దాని పేడ విరగడైపోతుంది. నా మొహం మండ. తప్పకుండా అత్తయ్య. సరస్వతి, నువ్వు చైర్పర్సన్ అన్న పొగరతో కనీసం నా నిర్ణయం ఏంటని కూడా అడగకుండా నీ పాటికి నువ్వు వాళ్ళని బోర్డు మెంబర్స్కి అనౌన్స్ చేస్తావా? గ్యాప్ ఇస్తే ఎక్కడ వాళ్ళందరి మనసు మారుస్తానోనని ఇమీడియట్గా మీటింగ్ పెట్టి నువ్వు అనుకున్నది చేసేస్తావా? ఇప్పుడు నేను చెయ్యబోయే పనితో మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను.